సత్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనమందరము కూడా ప్రార్థనలో కూర్చుందాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మన దేవాదేవుని ఘనపరుద్దాం. కుటుంబ పరంగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.
బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా, ఈరోజు మరొకసారి వాక్యాన్ని వినబోతున్నాం. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని మేము వినబోతున్నాం ప్రభా. అనేక మార్లు మేము వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభా, ఉపవాస ప్రార్థన మాకెంతగా సహాయపడుతుందో ఈరోజు వాక్యం ద్వారా వినబోతుండగా మా అందరికీ కూడా నేర్పించి బోధించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. ఈరోజు మనం మన జీవితాల్లో ఒక భయంకరమైన స్థితులు మనకు వచ్చినప్పుడు మనం అనేక రకమైన ప్రజల మధ్యలో మనం జీవిస్తాం. సడన్గా కొంతమంది నీకు హాని చేయబోతున్నారు అని తెలిసినప్పుడు, కొన్ని జరగకూడని సంఘటనలు నీ కుటుంబంలో జరుగుతున్నాయని నీకు తెలిసినప్పుడు మనలో భయం కలుగుతుంది. మనం బైబిల్ గ్రంథంలో యెహోషాఫాతు అనే ఈ రాజుని చూస్తున్నామండి. ఈ రాజు దేవుడి పట్ల చాలా భయభక్తులు కల రాజు. ఒకానొక దినమున ఈ రాజు ఒక వార్తని వింటూ ఉన్నాడు. మోయాబీలు, అమోనీయులు వీళ్ళందరూ కూడా మీ దేశం మీదికి దండెత్తి వస్తున్నారు, మీ దేశం మీదికి యుద్ధానికి వస్తున్నారు అని ఒక వార్తను విన్నప్పుడు ఆ రాజు మనస్సులో ఒక భయం కలిగింది. ఎందుకంటే యెహోషాఫాతు దగ్గర అంత సైన్యం లేదు. ఒకవేళ పోరాడితే ఆయన యుద్ధాన్ని గెలవలేడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కసారి ఊహించుకొని, ఇంతమంది నా మీదికి పోరాటానికి వస్తూ ఉన్నారు, ఈ యుద్ధంలో నేను గెలవలేను అని ఆ ఆలోచనతోటి ఆయనకు భయం వచ్చింది. అనేక సందర్భాల్లో మనకు కూడా ఎప్పుడైనా ఇలాంటి వార్తలు విన్నప్పుడు, నీకంటే బలవంతులు నీ మీద పోరాడుతున్నప్పుడు, ఆస్తి విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో నీకు వ్యతిరేకంగా పోరాడతారని నీకు తెలిసినప్పుడు
నీకు కూడా భయం కలుగుతుంది యెహోషాఫాత్ లాగా. కానీ యెహోషాఫాతు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, యెహోషాఫాతు అనుకున్నాడు, అవును నా దగ్గర శక్తి లేదు, కానీ నేను ప్రార్థన చేస్తాను, మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన చేస్తానని చెప్పి అక్కడున్న యూదా ఇజ్రాయేలు వాళ్ళందరినీ పిలిచి, మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మన దేవాతి దేవునికి మనం మొరపెడదాం అని వాళ్ళందరూ కూడా ఉపవాసంతో వాళ్ళందరూ కూడా దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడికి మొరపెడుతూ ఉన్నాడో చూడండి, ఎప్పుడు మన పక్షాన దేవుడు పోరాడుతాడు అంటే, ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో. ఇక్కడ యెహోషాఫాతు ఒక మాట అంటూ ఉన్నాడు, ఏమంటాడంటే, ప్రభువా నాలో ఎలాంటి శక్తి లేదు ఆ గొప్ప సమూహాన్ని ఎదుర్కోవడానికి, నన్ను ఆదుకో ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని యెహోషాఫాతు దేవుడి దగ్గర బ్రతిమాలుతున్నాడు. తనను తాను తగ్గించుకొని, ప్రభువా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నన్ను కాపాడు అని యూదా ఇజ్రాయేలు అందరూ కూడా దేవుడికి మొరపెడుతూ ఉన్నారు. అన్ని ప్రార్థనల కంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అని మనం వింటూ ఉంటాం. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ ప్రేయర్. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారో, దేవుని ఆత్మ ఒక ప్రవక్త మీదకి వచ్చి ఆయన ఇలా ప్రవచిస్తూ ఉన్నాడు, ఓ ఇజ్రాయేలు వాళ్ళారా, మీరు భయపడకండి, మీరు ఆందోళన పడకండి, ఎందుకంటే మీ పక్షాన యుద్ధము పోరాడబోయేది నీ దేవుడు. నువ్వు వెళ్ళి యుద్ధానికి వెళ్ళి మీరు నిలబడండి, కానీ మీ పక్షాన యుద్ధము చేసేవాడు మీ దేవుడు అని ఆయన దేవుని ఆత్మ ద్వారా ఒక సందేశం వాళ్ళకు వస్తుంది. వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. ధైర్యం తెచ్చుకొని యూదా ఇజ్రాయేల్లో ఉన్న ప్రజలందరూ కూడా గొప్ప సమూహముగా వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతారు. కానీ యుద్ధానికి బయలుదేరే వాళ్ళు ఎలా బయలుదేరాలి? కత్తులతో, బడిసెలతో, గుర్రాలతో, రథములతో, వీటితో బయలుదేరాలి. కానీ యెహోషాఫాతు ఏం చేస్తున్నాడంటే, యూదా గోత్రానికి చెందిన ఆ ప్రజలందరినీ ఆ యుద్ధ సైనికుల ముందు పెడుతున్నాడు. వీళ్ళందరూ ఆ ముందు వెళ్తూ, యూదా గోత్రానికి వెళ్ళిన వాళ్ళందరూ ముందు వెళ్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో, దేవుని గణపరుస్తామో, దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. ఎందుకంటే మన స్తుతుల మీద దేవుడు సింహాసనమై ఉంటాడు. పౌలు శిలలు జైల్లో వేయబడినప్పుడు వాళ్ళు చేసింది కూడా అదే. దేవుని స్తుతించారు, ఆరాధించారు, దేవుని గణపరిచారు. వాళ్ళ శ్రమ వైపు చూడలేదు, వాళ్ళ కష్టం వైపు చూడలేదు. ఎప్పుడైతే వాళ్ళ పని చేశారో వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి, జైలు గోడలు బద్దలయ్యాయి. ఈరోజు యూదా గోత్రానికి చెందిన వారందరూ కూడా యెహోషాఫాతు సైన్యం ముందు వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, దేవాతి దేవుడికి వందనాలు చెప్తూ ఉన్నారు. చివరికి ఆ యుద్ధము చేసే స్థలానికి వాళ్ళు చేరుకుంటున్నారు. చేరుకున్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే, అనేక మంది సైనికులు, మోయాబు సైనికులు, అమోనీయులు సైనికులు అందరూ కూడా శవాలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడి ఉండటం వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము కత్తి కూడా ఎత్తలేదే, మేము యుద్ధం కూడా చేయలేదు, కానీ మా శత్రువులు చనిపోయారు అని ఆశ్చర్యపోయారు. దేవుడు చేసిన గొప్ప కార్యం వాళ్ళ పట్ల ఏంటి అంటే, వీళ్ళు ఆ స్థలానికి చేరుకోక మున్పే మోయాబీలు కావచ్చు, అమోనీయులు కావచ్చు, ఇంకొక జాతి వారు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు గొడవలు పడి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని అందరూ ఒకరినొకరు చంపుకున్నారు. వీళ్ళు వెళ్ళక మునిపే దేవుడు ఆ యుద్ధంలో వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. యెహోషాఫాతు రాజుగా 2 మార్గాలు ఉన్నాయండి ఆ రోజు. ఒక మార్గం తనకున్న సైన్యాన్ని తీసుకొని వెళ్ళి పోరాటం, గెలుస్తాడా ఓడిపోతాడా అది వేరే విషయం. రెండో మార్గం ఆయన దేవుని మీద ఆధారపడటం. ఈ రెండో మార్గాన్ని యెహోషాఫాతు ఎన్నుకున్నాడు. ఈరోజు నీకు కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒక వైరం వచ్చినప్పుడు,
ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యతో పోరాటం, ఆ మనుషులతో పోరాటం, ఇంకోవైపు దేవుడి వైపు నువ్వు తిరిగి ప్రభువా నాకు సహాయం చేయి, ఈ పోరాటం నేను పోరాడలేను. యెహోషాఫాత్ అన్నాడు, లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, నేను నిస్సహాయుడిని ప్రభువా, నేను యుద్ధము చేయలేను, నాకు సహాయం చేయని యెహోషాఫాతు ఉపవాస ప్రార్థన ద్వారా, ఇజ్రాయేలు యూదా ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడికి మొరపెట్టారు. దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరు కూడా అలాంటి స్థితిలో ఉంటే, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అన్న స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు అనారోగ్యమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు దేవుడికి మొరపెడదాం. ప్రభువా డాక్టర్లు ఇలా అంటున్నారు, నా జీవితంలో నా ఆరోగ్యం గురించి డాక్టర్లు ఇలా అంటున్నారు. ప్రభువా నా సొంత వాళ్ళే నాకు వ్యతిరేకంగా తిరిగారు, వాళ్ళకు వ్యతిరేకంగా నేను పోరాడలేను. ప్రభువా నాకు సహాయం చేయి. యెహోషాఫాతులాగా నీవు కూడా దేవుడికి మొరపెట్టగలిగితే, యెహోషాఫాతులాగా నీవు కూడా నీ నోటి మీద స్తుతి అనే ప్రార్థన నీ నోటి మీద ఉంటే, యెహోషాఫాతుకి ఎలాగైతే దేవుడు విజయాన్ని ఇచ్చాడో నీకు కూడా ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఈరోజు అడుగుదాం, ప్రభువా నాకు కూడా, మనం ఉపవాస ప్రార్థన అంటే లెంట్ దినాల్లో మాత్రమే ఉపవాస ప్రార్థన చేస్తాం, కానీ ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకానొకసారి మనం బైబిల్లో కూడా చూస్తున్నాం, నినివే ప్రజలు నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. తన ప్రవక్త అయిన యోనాని పంపించి 40 రోజుల్లో మీరు చేసిన పాపమును బట్టి దేవుడు మిమ్మల్ని పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని ప్రవక్త చెప్పిన తర్వాత నినివే ప్రజలు ఉపవాసంతో గోనెదాల్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనస్సు మార్చుకుంటున్నాడు. ఈ ప్రజల్ని నాశనం చేయను అని వాళ్ళని మళ్ళీ కనికరిస్తూ ఉన్నాడు. చూడండి, ఉపవాస ప్రార్థనకు ఉన్న శక్తిని మనం వింటూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, దేవుడి దగ్గర మనం కూడా ఉపవాసంతో మొరపెడదాం. ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం నినివే ప్రజల్లాగా కావచ్చు, యెహోషాఫాతు యూదా ఇజ్రాయేల్ ప్రజల్లాగా కావచ్చు, మనం మొరపెడతామో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నినివే ప్రజల్లాగా నువ్వు మొరపెట్టినప్పుడు నీ పాపాన్ని, నీ శాపాన్ని ఆయన మన్నించి కనికరించి నీకు మళ్ళీ ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ వాక్యం ఇచ్చిన మనం, ప్రభువా నాకు కూడా ఆ ప్రార్థన ఆత్మని దయచేయి ప్రభువా, ఉపవాసంతో నీ దగ్గర మొరపెట్టే ఆ కృపని దయచేయి. కుటుంబంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నామా, ఆ కుటుంబాలుగా మనం దేవుడి దగ్గర మొరపెడదాం. ప్రభువా నాకు శక్తి సరిపోవడం లేదు అని దేవుడి దగ్గర ఉపవాసంతో మనం మొరపెట్టినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. యెహోషాఫాతుకి ఇలా సహాయం చేశాడు. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని మీరు ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఆ స్థితిని అంతా కూడా దేవుడికి సమర్పించి ప్రార్థిస్తాం. నీ ప్రేమను అరువలేనైనా
మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని బట్టి, ఈ మంచి గడియని బట్టి వందనాలు ప్రభువా. మేమందరము కూడా యెహోషాఫాతు ఎన్నుకున్న మార్గాన్ని మేము ఎన్నుకొని ప్రభువా, ఉపవాస ప్రార్థనలో మేము గడిపినప్పుడు మేము ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మాకు విడుదల దయచేయి. మేము ఎదుర్కొంటున్న విషయాల నుంచి మాకు విడుదల దయచేయి. యెహోషాఫాతుకి ఎలా విజయం ఇచ్చావో ప్రభువా, మాకు కూడా విజయం ఇవ్వమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.